హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. చాలా ఇళ్లలో ఇన్వర్టర్స్కి బ్యాటరీస్ ఇట్లా కనెక్షన్ చేయబడి ఇట్లా టెర్మినల్స్కి రస్ట్ పట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం యాసిడ్ వల్ల ఇక్కడ సల్ఫేషన్ వచ్చి రస్ట్ రావడం జరుగుతుంది. ఇందువల్ల బ్యాటరీ సంబంధించిన టెర్మినల్ పాడే అవకాశం ఉంది. రస్ట్ వచ్చి మన కనెక్షన్ కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్వర్టర్ కూడా పనిచేయకోకుండా పోతుంది. దీనికి ముఖ్య కారణం మనకి బ్యాటరీ టెర్మినల్స్కి నట్టు బోల్ట్కి ఇట్లా సల్ఫేషన్ రావడం వల్ల మనకి కేబుల్ సంబంధించిన టెర్మినల్ వైర్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా రిమూవ్ చేసి ఇన్వర్టర్ ఆఫ్ చేసి పవర్ తీసేసి పూర్తిగా ఆఫ్ చేసి ఇట్లా కేబుల్ రస్ట్ వచ్చిన కేబుల్ని ఇట్లా పూర్తిగా తీసివేసి మీకు వీడియో చూపించే విధంగా ఇట్లా రస్ట్ రావడం జరిగింది. ఇట్లా పొడి మాదిరి ఒక పిండి మాదిరి రస్ట్ రావడం జరుగుతుంది. దీన్ని మీరు ఎమ్రీ పేపర్ సహాయంతో మొత్తం అంతా ఫైల్ చేసుకొని పాత రస్ట్ అంతా నీట్గా తీసివేసి ఆ సైడ్స్ అన్ని రెండు కేబుల్స్కి రెండు టెర్మినల్స్ పూర్తిగా తీసివేసి కేబుల్స్ రెండు టెర్మినల్ ఎమ్రీ పేపర్తో ఫైల్ చేసి ఈ విధంగా ఫైల్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ మీరు వైర్లు ఏ విధంగా తీసారో గుర్తుపెట్టుకొని ఆ విధంగా మరి క్లీన్ చేసిన తర్వాత సేమ్ యాజ్ టు మీరు పీల్చుకోవాల్సి వస్తుంది. ప్లస్కి రెడ్ వేరు, మైనస్కి బ్లాక్ వేరు. మొత్తం రస్ట్ అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మరి మీరు ఏ విధంగా వైర్లు రిమూవ్ చేసినారో సేమ్ యాజ్ టు మనం వైర్లు బిగించవలసి వస్తుంది. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే రెడ్ వైర్ ఉండేది ప్లస్ అని అక్కడ టెర్మినల్స్ పక్కన ప్లస్ అని గుర్తుంటుంది. ప్లస్ అంటే రెడ్ వైర్ మీరు కనెక్షన్ చేసుకునవచ్చు. అటు సైడ్ ఆటోమేటిక్గా మీకు మైనస్ అంటే బ్లాక్ వైర్. ఒకవేళ వైర్లు రివర్స్ పడితే ఇన్వర్టర్ బోర్డు కాలిపోయే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసి ఫిట్ చేసుకోండి. ఈ నట్టు బోట పూర్తిగా ఫిట్ చేసిన వెంటనే మీ ఇంట్లో ఏదైనా వ్యాజిలిన్ ఉంటుంది కదా, వ్యాజిలిన్ పెట్రోలియం జెల్లీ వ్యాజిలిన్ మీరు నట్టు బోల్ట్ బిగించిన తర్వాత పైన ఈ విధంగా అప్లై చేయండి. అప్లై చేయడం వల్ల మనకి రస్ట్ వచ్చే అవకాశం ఉండదు. మీరు కంపల్సరీగా వ్యాజిలిన్ ప్రొడక్ట్ వాడండి, ఎలాంటి రస్ట్ రాదు. రెండు టెర్మినల్స్కి వ్యాజిలిన్ అప్లై చేయడం వల్ల మీకు భవిష్యత్తులో రస్ట్ వచ్చే అవకాశం ఉండదు. మీరు నట్టు బోల్ట్ పూర్తి బిగించిన తర్వాత పైన పూర్తి ఇట్లా టాప్ మీద అప్లై చేయడం వల్ల రస్ట్ అయితే రాదు. కేబుల్ కూడా సురక్షితంగా ఉంటుంది. ఇన్వర్టర్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఎలాంటి లూజ్ కాంటాక్ట్స్ కానీ ఉండకూడదు. నట్టు బోటాను ఫుల్ టైట్గా బిగించిన తర్వాత మీరు అప్లై చేయవలను. మొదటగా రెడ్ వైర్ బిగించిన తర్వాత బ్లాక్ వైర్ మనం పెట్టగానే కొంచెం షార్ట్ వస్తుంది. అది ఏమి కాదు. ఈ విధంగా మీరు వ్యాజిలిన్ అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.